వెల్కమ్ టు ఈవీఆర్ మ్యాథ్స్. గత వీడియోలో మ్యాథ్స్ మీద కొన్ని బిట్స్ ఇచ్చాం కదా, దానికి ఆన్సర్లు చెప్తున్నాం. అప్పుడు ఫస్ట్ బిట్ వచ్చేసి స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్. ఆప్షన్స్ A1, B3, C5, D4. కాంపోజిట్ నెంబర్ అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా వేరే ఫ్యాక్టర్ ఉండదు దానికి. అలాగా 1కి 3కి 5కి వేరే ఫ్యాక్టర్స్ ఉండవు. 4 వచ్చేసేటప్పటికి 4కి 1, 2, 4. 1, 4 కాకుండా 2 ఒకటి ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి 4 అనేది ఆన్సర్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్ జీసీడీ ఆఫ్ కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే కామన్ ఫ్యాక్టర్ ఉండదు. వాటికి కామన్ ఫ్యాక్టర్ లేనప్పుడు 2 నెంబర్లకి జీసీడీ 1 అవుతుంది కాబట్టి మన ఆన్సర్ సి అవుతుంది. థర్డ్ క్వశ్చన్ తీసుకుంటే ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ కోప్రైమ్స్. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. 2 నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ 2 నెంబర్స్లోనూ కామన్గా ఉన్న మల్టిపుల్స్లో లీస్ట్ తీసుకోవాలి. కోప్రైమ్స్ ఏంటి, 2 నెంబర్లకి కూడా కామన్ ఫ్యాక్టర్ 1 తప్ప వేరే కామన్ ఫ్యాక్టర్ ఉండదు. ఇక్కడ ఏమంటున్నాడు ఆప్షన్స్లో సమ్ ఆఫ్ నెంబర్స్ అంటున్నాడు. కోప్రైమ్స్కి ఎల్సిఎంకి కోప్రైమ్స్కి ఎల్సిఎం. కోప్రైమ్స్ ఏంటో తీసుకుందాం. అసలు 2, 5 తీసుకుందాం. 2, 5 అంటే 2 ఫ్యాక్టర్స్ 1, 2, 5 ఫ్యాక్టర్స్ 1, 5. రెండిటికి కామన్ ఫ్యాక్టర్ 1 ఉంది కాబట్టి ఇవి కోప్రైమ్స్. వీటికి ఎల్సిఎం ఏమవుద్దంటే సమ్ అవ్వదు, అలాగే డిఫరెన్స్ కూడా అవ్వదు, ఇంటూ అవుద్ది. ప్రోడక్ట్ తీసుకోవాలా. ప్రోడక్ట్ తీసుకుంటే 2 × 5 అంతా 10. 2 కోప్రైమ్స్ అయ్యాయి. 2 కోప్రైమ్స్ని కనుక ప్రోడక్ట్ చేస్తే వచ్చేదే మనకి ఎల్సిఎం. అంటే ఎల్సిఎం కావాలంటే కోప్రైమ్స్కి ఆ 2 నెంబర్ని ప్రోడక్ట్ చెయ్యాలి. ఆన్సర్ ఏంటనమాట మనకి బి. ఇప్పుడు ఫోర్త్ బిట్ చూసుకుంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ద ప్రోడక్ట్ ఆఫ్. ఇది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనమాట. చదివిన వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. ఇదేంటంటే దీన్ని ప్రైమ్ నెంబర్స్ ప్రోడక్ట్ కింద రాయొచ్చు అనమాట. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ని తీసుకుని ప్రైమ్ నెంబర్స్ ప్రోడక్ట్ కింద తీసుకోవచ్చు. సపోజు మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, 10 అనేది కాంపోజిట్ నెంబర్. దీన్ని ఎలా తీసుకోవచ్చు, 2 × 5. 2 అనేది ప్రైమ్ నెంబరు, 5 అనేది కూడా ప్రైమ్ నెంబర్. అలాగే ఒక కాంపోజిట్ నెంబర్ తీసుకుంటే ప్రైమ్ నెంబర్స్ ప్రోడక్ట్ కింద రాయగలిగాం అనమాట. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే సి అవుతుంది. ఫిఫ్త్ బిట్ చూసుకుంటే ద నెంబర్స్ విచ్ హ్యావ్ నో పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ ఆర్ కాల్డ్. పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ లేని ఏంటంటే ఇర్రేషనల్ నెంబర్స్ అనమాట. హోల్ నెంబర్స్ కానీ, నేచురల్ నెంబర్స్ కానీ, ఇంటిజర్స్ కానీ అన్నిటికి కూడా పర్ఫెక్ట్ స్క్వేర్లు ఉంటాయి. పర్ఫెక్ట్ స్క్వేర్ లేని ఏంటంటే ఇర్రేషనల్ నెంబర్స్. నెక్స్ట్ బిట్ చూసుకుంటే 4n కెన్ బి ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ది నేచురల్ నెంబర్. ఈవెన్ నెంబర్ ఉన్నాయి అంటే ఈవెన్ నెంబర్ అంటే 2 కానీ 4 కానీ 6 కానీ ఇటువంటి నెంబర్స్ కనుక పవర్ n నుండి మనం దానికి న్యాచురల్ నెంబర్ కనుక ఇచ్చామనుకోండి, ఏ నెంబర్ ఇచ్చినా కానీ 0తో ఎండ్ అవ్వదు. ఏ నెంబర్ ఇచ్చినా కానీ. సపోజ్ ఎగ్జాంపుల్ 4^1 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. 4 స్క్వేర్ న్యాచురల్ నెంబర్స్ తీసుకుంటున్నాను, 16. 4^3 64. 4^4 256. ఇక్కడ ఏమవుతున్నాయి, 4, 6 రిపీట్ అవుతాయి అంతే, ఏ నెంబర్ తీసుకున్నా మీరు. అంతేగాని 0తో మాత్రం ఎండ్ అవ్వదు. దీనికి ఆన్సర్ ఏంటనమాట నన్ను. ఏ నెంబర్ తీసుకున్నా 0తో ఎండ్ అవ్వదు. 7th క్వశ్చన్ చూద్దాం. డిఫరెన్స్ బిట్వీన్ 2 ప్రైమ్ నెంబర్స్ ఈజ్ 2 దెన్ దే ఆర్. ఇప్పుడు మనకి కోప్రైమ్స్ అంటే 2 నెంబర్స్కి కామన్ ఫ్యాక్టర్ 1 అయితే 1 మాత్రమే అయితే వాటిని కోప్రైమ్స్ అంటాం.
ఇక్కడ డిఫరెన్స్ అనేది 2 రాదు కాబట్టి అది ఆప్షన్ కాదు. ట్విన్ ప్రైమ్స్ అంటే రెండు ప్రైమ్స్ మధ్య డిఫరెన్స్ 2 కనుక అయితే వాటిని ట్విన్ ప్రైమ్స్ అంటాం. మనకు ఆన్సర్ 2 సరిపోయింది, బి అన్నమాట. ఇప్పుడు ప్రైమ్స్ అంటే చూద్దాం. ప్రైమ్స్ అంటే ఏంటి? 1 అండ్ ఇట్ సెల్ఫ్, రెండు ప్రైమ్స్ మధ్య తేడా అంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్ అయితే రాదు. కాంపోజిట్ అయితే కాదు. ఎందువల్ల? కాంపోజిట్ నెంబర్స్ అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా వేరే ఫ్యాక్టర్ కూడా ఉండాలి, దానికి మూడో ఫ్యాక్టర్ ఉండాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి? ట్విన్ ప్రైమ్స్ అవుతుంది. 8th క్వశ్చన్ అయితే ప్రోడక్ట్ ఆఫ్ 2 ఈక్వల్ ఇర్రేషనల్ నెంబర్స్. జాగ్రత్తగా ఆలకించాలా. ఇర్రేషనల్ నెంబర్స్, ఈక్వల్ నెంబర్స్. సపోజ్ √2 అనేది ఇర్రేషనల్, దానికి ఈక్వాలిటీ √2 కదా. ప్రోడక్ట్ కాబట్టి 2 × 2 4, √4 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఏమైంది? రేషనల్ అయింది. అంటే 2 ఈక్వల్ ఇర్రేషనల్ నెంబర్స్ కనుక తీసుకొని ప్రోడక్ట్ చేస్తే మనం రేషనల్ నెంబర్ వస్తుంది అనమాట. మనకు ఆన్సర్ అయితే ఇప్పుడు ఏ అవుతుంది, కాంప్లెక్స్ అవ్వదు. కాంప్లెక్స్ అంటే వేరే, మళ్ళీ A+IB రూపంలో ఉండాలి కాంప్లెక్స్ నెంబర్స్ అంటే. ఇర్రేషనల్ వేరే, రెండు కలిపి ప్రోడక్ట్ చేస్తే ఇర్రేషనల్. 9th క్వశ్చన్ చూసుకుంటే సమ్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్, రేషనల్, ఈవెన్, ఆడ్. ఒకసారి ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. చూడండి, √2 అనేది ఇర్రేషనల్, సమ్ కాబట్టి ప్లస్. √3 అనేది ఇర్రేషనల్. ఈ రెండు కలపలేము. తర్వాత ఈ రెండు ఒకవేళ కలిపితే ఏమవుతాయంటే ఇర్రేషనల్ అవుతాయి, రేషనల్ అవ్వదు. రేషనల్ అవ్వాలంటే ఈ రూట్ క్యాన్సిల్ అవ్వాలి. ఈవెన్ అవ్వాలంటే ఏంటి? 2 కానీ 4 కానీ ఉండాలి. 3 ఒకటి ఉంది, ఇక్కడ అవ్వదు. ఆడ్ అవ్వదు, 2 ఉంది కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుద్ది? ఇర్రేషనల్ అవుద్ది. సమ్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ అయినా, డిఫరెన్స్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ అయినా ఇర్రేషనల్ నెంబరే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.